ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ ఆ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో బంపర్ మార్కులతో ప్రభుత్వ బడుల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈసారి విద్యా వ్యవస్థలో కీలకమైన బోధనను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు లోకేష్ శ్రీకారం చుట్టారు. పలువురు ఉపాధ్యాయులను సింగపూర్ పంపి మరీ శిక్షణ ఇప్పించారు. అలా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మంత్రి లోకేష్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సింగపూర్లో అనుసరిస్తున్న విద్యా వ్యవస్థపై వారు మంత్రితో చర్చించారు. అత్యంత విజ్ఞానవంతమైన క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం సింగపూర్లో అమలవుతోంది. అక్కడి తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. సింగపూర్ టూర్కు వెళ్లిన ఉపాధ్యాయులతో విద్యా మంత్రి నారా లోకేష్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. అక్కడ ఉపాధ్యాయులు వారానికోసారి నిర్వహించుకునే సమావేశంలో సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్, వారి మధ్య కోఆర్డినేషన్ బాగున్నాయని ఏపీ టీచర్లు చెప్పారు. పాఠశాల స్థాయిలో సామాజిక అంశాల ప్రస్తావన, నెలకోసారి కాంప్లెక్స్ మీటింగ్లు, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్ షాపులు సమర్థంగా నడుస్తున్నాయి. అటువంటి ఉత్తమ విధానాలు ఇక్కడ కూడా అమలయ్యేలా చూడాలని సూచించిన మంత్రి లోకేష్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ లో తన ఉన్నత విద్యను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో విలువలతో కూడిన విద్యపై చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టినట్లు లోకేష్ వెల్లడించారు. ఇది ఒకసారి మేము కూడా ఇంటర్నలైజ్ చేస్తాం. అంటే కొన్ని మరీ రాడికల్గా ఉన్నాయి, కొన్ని ఇమీడియట్గా చేయగలిగినవి ఉన్నాయి. ఎందుకంటే విద్యా వ్యవస్థలో నేను చెప్పినట్లు మార్పులు రావాలంటే సింపుల్గా స్విచ్ ఆన్ ఆఫ్ చేయలేం, స్లోగా ట్రాన్సిషన్ చేయాలి. అంటే మేము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పిల్లల్ని మనసులో పెట్టుకుని తీసుకోవాల్సిన నిర్ణయాలు. నీ జర్క మేము తీసుకోకూడదు. ఇది చేసిన పిల్లలు కోప అవ్వగలుగుతారా, ఎంతవరకు కోప అవ్వగలుగుతారు ఒకటి. రెండోది కూడా మనం చూస్తే మనకొచ్చే పిల్లలు చాలా డిఫరెంట్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ప్రైమరీ స్కూల్ లెర్నింగ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు 6వ తరగతిలో ఇంటి దగ్గరి పాఠశాలలో ప్రవేశమివ్వడం సింగపూర్ ప్రత్యేకత అని ఎన్టీఆర్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ జాన్సన్ దేవరాజ్ వివరించారు. 7వ తరగతిలో కామన్ పరీక్షలు నిర్వహించే విధానాన్ని 2007లో తొలగించారని ప్రస్తావించగా అంత ఒత్తిడికి విద్యార్థులు తట్టుకోగలరా అన్న అంశంపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని లోకేష్ అన్నారు. సింగపూర్ లో ఫ్యూచర్ ఫోకస్ ఎడ్యుకేషన్ అమలులో ఉందని, విద్యార్థులు ఏదో ఒక నైపుణ్యంతో బయటకు వెళతారని పల్నాడు జిల్లా స్కూల్ హెడ్ మాస్టర్ మోటా పార్వతి అన్నారు. సింగపూర్ లో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తారని గుంటూరుకు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గుమ్మడి షీలా మాదిరి వెల్లడించారు. తమను సింగపూర్ పంపి ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచారంటూ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. శాప్ ఏసీఏల ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించి వైబ్రెంట్ స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. సింగపూర్ ప్రజల్లో పట్టుదల ఉండటం వల్లే ఒక మత్స్యకార గ్రామం ప్రపంచ ప్రఖ్యాత దేశంగా అభివృద్ధి చెందిందని, మనలో కూడా అటువంటి పట్టుదల రావాలని మంత్రి అన్నారు. ఇది సక్సెస్ అవుతుందా లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తారు, దాని తర్వాత సమ్మరీ వీడియో, క్లిక్కర్ ఇంటిగ్రేషన్, దాంతో ఎగ్జాక్ట్ గా లోకేష్ ఏ కాన్సెప్ట్ లో వెనకబడి ఉన్నాడో పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది. యూజింగ్ లీప్ యాప్ మళ్ళీ కంటెంట్ వాళ్ళకి పంపిస్తాం. దెన్ ఏఐ ట్యూటర్ వాడి ఇంటర్వెన్షన్ చేస్తాం. ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ చేయగలిగితే సక్సెస్ వస్తుంది. అది నా ఆలోచన. అది ఇంకా అవులా నేను మాడుతున్నా. గత సంవత్సరం నుంచి మేము కింద పడుతున్నాం, పైన పడుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఎవరు చేయలేదు ఇది, మనం కాదు ఎవరు చేయలేదు. ఇప్పటికి మనం కొత్త ప్రయోగం చేస్తున్నాం. చివరికి ఐఐటి మెడ్రాస్ మేడం గారు ఒక కుదిరిచి ఇయర్ హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్, అంతే కదా మేడం, డిసెంబర్ కల్లా అనుకున్నాము ఫర్ 9th and 10th క్లాస్ ఫర్ మ్యాథ్ అండ్ సైన్స్. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ క్లిక్కర్ కూడా టైటన్ చేయాలి. సింగపూర్ లో ఫర్ ద టీచర్ బై ద టీచర్ విధానంతో పాటు అకాడమీ ఆఫ్ సింగపూర్ వారు నిర్వహించే సింపోజియం, మెంటరింగ్ విధానాల వల్ల టీచర్లు ఒత్తిడి లేకుండా బోధన చేయగలుగుతున్నారని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బండి శ్రీనివాసులు తెలిపారు. అక్కడ ఉన్నటువంటి అసెస్మెంట్ ప్రొసీజర్ అనేటువంటిది చాలా సరళంగా ఉంది. ముఖ్యంగా ప్రైమరీ విద్యార్థులకు, సెకండరీ విద్యార్థులకు సింపుల్ టెస్టులను 4 టర్ముల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ టెస్టులు కూడా ఓరల్ ఫామ్ లో ఉంటున్నాయి. రిటర్న్ టెస్ట్ ఉంటున్నది, క్విజ్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఆ తర్వాత డిబేట్ అండ్ డిస్కషన్స్ కూడా ఉంటున్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విషయానికి వస్తే మనం కూడా ఇక్కడ 4 ఫార్మాటివ్ టెస్టులు, 2 సమ్మేటివ్ అసెస్మెంట్లను కండక్ట్ చేస్తున్నాం. అయితే ప్రస్తున్నటువంటి పోటీ ప్రపంచంలో పోటీని ఎదుర్కొనేందుకు మన ఫార్మాటివ్ అసెస్మెంట్స్లో మరియు సమ్మేటివ్ అసెస్మెంట్స్లో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్రియేటివ్ థింకింగ్ క్వశ్చన్స్, క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయగలిగితే
ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షలను మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ప్రాథమిక స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ కు సింగపూర్ లో అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. సింగపూర్ లో పాఠశాల నిర్వహణ విధానం బాగుంటుంది. హెడ్ మాస్టర్, టీచర్లు టీం వర్క్ తో పనిచేస్తున్నారు. ప్రతి వారాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుని రాబోయే వారంలో బోధనాంశాలపై ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం మెరుగుదలకు అక్కడ హమాలా పద్ధతిని అమలు చేస్తున్నారు. హమాలా పద్ధతిలో హయ్యర్, మిడిల్, లోయర్ అచీవర్స్ ను ముందుగా గుర్తిస్తారు. వారు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో తెలుసుకొని ప్రత్యేకంగా బోధిస్తూ 6 నెలల వ్యవధిలో హయ్యర్ లెవెల్ కు చేరుస్తున్నారు. ఇలాంటి అనేక అంశాలను సింగపూర్ వెళ్ళొచ్చిన ఉపాధ్యాయులు పంచుకున్నారు. సింగపూర్ దేశం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ కూడా డాక్టర్స్ కి, సోల్జర్స్ కి నండి. నెక్స్ట్ ప్రయారిటీ టీచర్స్ కి ఇస్తున్నారు. అట్లాగే అక్కడ ఆ కంపెనీలు, సింగపూర్లో ఏ కంపెనీలు ఉన్నాయో ఆ జాబ్స్ ప్రకారం పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు. అది ఒకటి బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే డిసిప్లిన్, డెడికేషను, పంచువాలిటీ, క్లీనినెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీనరీ. అవి ఎందుకు చెప్తున్నానంటే మేము అక్కడ మాకు క్లాసు 5 రోజులు క్లాసులు ఇచ్చారండి. అక్కడ లెక్చరర్స్ చాంగ్ సార్ కానీ వాళ్ళు 69 ఇయర్స్ 79 ఇయర్స్ వాళ్ళు లంచ్ టైంలో మేము బయటకు వచ్చి లంచ్ చేస్తాము, కానీ వాళ్ళు ఆ టైం కూడా కూర్చోలేదు. మార్నింగ్ 9 to 4 చాలా జోష్గా, జాయ్ఫుల్గా, యాక్టివ్గా మాకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు వాళ్ళతో పాటు. మీ ఫిట్నెస్కి సీక్రెట్ ఏంటి సార్ అంటే లెస్ ఫుడ్, మోర్ ఫిజికల్ యాక్టివిటీ. మన క్రియేటివిటీ పెంచడం కోసం వాళ్ళ ఇమాజినేషన్ పెరుగుతుంది. సో ఈ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ చాలా బాగుంది. మన దగ్గర కూడా చేస్తున్నాము, కాకపోతే ఒక స్ట్రక్చర్డ్ ఎన్వైరన్మెంట్ కావాలి. స్ట్రక్చర్డ్ ఉంటే అది ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ క్వశ్చన్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్ అంటాం. దాన్ని డిఫరెంట్ గా అడిగితే సెల్ వాల్ లేకపోతే సెల్ కి ఏమవుతుంది అని అంటే స్టూడెంట్స్ థింక్ చేస్తారు. సో ఎస్, అది తీసేస్తే ఏమి ఫంక్షన్స్, సేమ్ ఆన్సర్స్ ఏమి, కానీ డిఫరెంట్ గా థింక్ చేయటం వల్ల దాన్ని అప్లై చేయగలుగుతారు. సింగపూర్ లో శిక్షణ ముగించుకొని వచ్చిన ఉపాధ్యాయులను మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. అక్కడి అధ్యయన పద్ధతులను ఇక్కడ ఏ మేరకు అమలు చేయవచ్చో తెలియజేయాలని కోరారు. దీంతో ఉపాధ్యాయులు అక్కడ తమ అనుభవాలను మంత్రికి వివరించడంతో పాటు ఇక్కడ అమలు చేయదగ్గ విధానాలను వివరించారు.